పచ్చని చెట్లతో పాడి పంటలతో కలకల్లాడే సుందరమైన పల్లెటూరు రామాపురం. ఆ ఊర్లోకి వర్షాకాలం ప్రవేశించింది. ఆకాశంలో నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి. ఏ క్షణానైనా కుండపోత వర్షం కురిసేలా ఉరుములు ఉరుముతున్నాయి. చల్లటి ఈదురుగాలులు వీస్తుండటంతో పల్లెటూరి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా చలిగా మారింది. ఆ ఊర్లో రాము సుజాత అనే దంపతులు, రాము నాయనమ్మైన 70 ఏళ్ల పార్వతమ్మ ఉండేవారు. సుజాత ఎంతో చురుకైంది, తెలివైంది, అలాగే కష్టపడే స్వభావం కలది. కాని రాము మాత్రం మహాబద్ధకస్తుడు. పని చేయమంటే 100 సాకులు చెబుతాడు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడూ మంచం మీద పడుకొని గుర్రుపెట్టి నిద్రపోవటం అతనికి అలవాటు. కాని అతనికి చికెన్ బిర్యానీ అంటే మాత్రం పంచప్రాణాలు. ఎంతటి నిద్రలో ఉన్నా బిర్యానీ వాసన తగిలితే చాలు లేచి కూర్చుంటాడు. మధ్యాహ్నం సమయం. రాము ఇంట్లో దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతున్నాడు. పార్వతమ్మ అరుగుమీద కూర్చొని నిద్రపోతున్న తన మనవడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంది. అప్పుడే వంటగదిలో పని ముగించుకుని సుజాత బయటకొచ్చింది. చూసావా సుజాత, వీడి వయసు వాళ్లంతా ఈ పొద్దున పూట పొలాల్లో దొడ్లలో ఎంతలా చెమటోడ్చి కష్టపడుతున్నారు. వీడు మాత్రం ఇలా తిని పడుకునే మొద్దులా తయారయ్యాడు. వీడి బద్ధకం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది తల్లి. రేపు నాకు ఓపిక తగ్గిపోతే వీడు నిన్ను ఎలా పోషిస్తాడు, మీ బతుకులు ఏమవుతాయో అని తలుచుకుంటేనే నాకు రాత్రులు నిద్ర పట్టడం లేదు. మీరలా కంటతడి పెట్టుకోకండమ్మమ్మా. మీ మనవడికి బద్ధకముంది కాని చెడు అలవాట్లు లేవు. వాడి బద్ధకాన్ని ఎలాగైనా వదిలించాలని నేనెప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. మనిషికి ఇష్టమైన దాని ద్వారానే వాడి బలహీనతను జయించవచ్చు. ఈ చల్లని వర్షపు వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఆయనకొక జీవిత పాఠం చెప్పాలని నేనొక అద్భుతమైన పథకం ఆలోచించాను. మీ మనవడికి అత్యంత ఇష్టమైందేంటో మీకు తెలుసు కదా? అత్యంత ఇష్టమైనదా? ఇంకేముంది, చికెన్ బిర్యానీ. అది కనిపిస్తే లోకం మొత్తం మర్చిపోతాడు. వాడికి ఆ బిర్యానీ అంటే ఉన్న విపరీతమైన ఆశతోనే ఇలా తయారయ్యాడు. కాని దాంతో వాడికి బుద్ధెలా చెబుతావమ్మా? అదే నా పథకమమ్మమ్మా. బయట ఆకాశం ఉరుములతో దద్దరిల్లుతోంది. వాతావరణం ఎంతో చల్లగా ఉంది. ఇలాంటి సమయంలో వేడివేడి బిర్యానీ తినాలని ఎవ్వరికైనా అనిపిస్తుంది. నేనిప్పుడు వంటగదిలోకి వెళ్ళి కేవలం బిర్యానీ మసాలాలను మాత్రమే వేయిస్తాను. ఆ వాసనకు ఆయన ఖచ్చితంగా ఆకలి పుడుతుంది. అప్పుడు ఆయనతోనే పని చేయించి ఆ డబ్బులతోనే బిర్యానీ వండుతాను. ఈ నాటకంలో మీరు కూడా నాకు సహకరించాలి. వాడి బద్ధకం వదిలిపోతుందంటే నేను ఏమైనా చేస్తాను తల్లి. నువ్వు నీ పథకాన్ని మొదలుపెట్టు. దేవుడి దయవల్ల ఈ రోజైనా వాడి కళ్ళు తెరుచుకోవాలి. సుజాత వెంటనే వంటగదిలోకి వెళ్లి నెయ్యి వేడి చేస్తుంది. ఆ వేడి నెయ్యిలో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా వేసి సన్నని మంట మీద వేయించడం ప్రారంభించింది. ఆ మసాలా దినుసులు నేతిలో వేగుతుంటే ఆ సుగంధ ద్రవ్యాల గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. చల్లటి గాలికి ఆ వాసన నేరుగా వెళ్లి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న రాము ముక్కును తాకింది. అబ్బా, ఏమిటి సువాసన! ఈ చల్లని గాలికి మసాలా వాసనకు కడుపులో ఆకలి కేకలు వేస్తోంది. నాయనమ్మా, ఏంటి సుజాత లోపలేదైనా వండుతోందా? నాకు కలేమైనా వస్తోందా? కల కాదురా నాయనా, నీ పెళ్ళాం లోపల ఏదో పెద్ద వంటే చేస్తోంది. ఆ వాసనకు నాకే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. వెళ్ళి అడుగు. సుజాత, ఈ వర్షం పడే వాతావరణంలో నా మనసులోని కోరిక ఎలా పసిగట్టావే? నాకోసం చికెన్ దమ్ బిర్యానీ వండుతున్నావా? హాహాహా, నా అదృష్టం పండింది. వాసన చూస్తుంటేనే నా నోటి వెంట నీళ్లూరుతున్నాయి. త్వరగా వడ్డించు. నేను కడుపు నిండా తినేసి మళ్ళీ నా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంటాను. ఏవండి, తొందరపడకండి. నేను బిర్యానీ మసాలా మాత్రమే సిద్ధం చేశాను. కానీ అసలైందే లేదు. ఇంట్లో చికెన్ లేదు. ఈ వర్షానికి వేడివేడిగా దమ్ బిర్యానీ వండి మీకు అమ్మమ్మకు కడుపు నిండా పెడదామని నాక్కూడా ఎంతో ఆశగా ఉంది. కానీ నా దగ్గరున్న డబ్బులు పూర్తిగా అయిపోయాయి. మీరు వెళ్ళి కాస్త చికెన్ తీసుకొస్తే వెంటనే వంట పని పూర్తి చేస్తాను. అదేమిటి సుజాత, చికెన్ తేవాలో ఏమో ముందే చెప్పొచ్చు కదా. నేను నిద్రలో ఉన్నాను కదా అని నువ్వే వెళ్ళి తీసుకురావచ్చు కదా. అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సరేలే, ఆ మాంసం దుకాణం వాడిని అడిగి ఎలాగోలా అప్పు తీసుకొస్తానులే. నా బిర్యానీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు రాకూడదు. అది కుదరదండి. ఆ దుకాణం వాడు నిన్ననే నాకు వీధిలో ఎదురుపడి అందరి ముందు గట్టిగా అడిగాడు. మనం పాత బాకీ తీర్చలేదని చేతిలో డబ్బు పెడితే కాని
ఇకపై ముక్క కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు వెళ్ళి అప్పటికితే మన పరువే పోతుంది. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? ఈ మసాలా వాసన చూసాక బిర్యానీ తినకపోతే నా మనసు ఊరుకోదు సుజాత. ఇంకేదైనా దారుందా? నాయనమ్మా, నీ దగ్గరేమైనా దాచిన డబ్బులున్నాయా? ఇవ్వు నాయనమ్మా. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదురా రాము. కాలు చెయ్యి ఆడే వయసులో కష్టపడకుండా ముసలి దాని దగ్గర డబ్బులు అడుగుతావా? నీకు బిర్యానీ తినే యోగం లేనట్టే ఉందిలే. వెళ్ళి పడుకోపో. ఏమండి, మీకు నిజంగా బిర్యానీ తినాలనుంటే ఒక దారుందండి. మన ఊరి చివర ఉన్న మోతుబరి రంగన్న గారి పొలంలో ధాన్యం బస్తాలున్నాయి. ఆకాశం చూస్తే వర్షం భారీగా పడేలా ఉందని ఆ బస్తాలను వెంటనే కొట్టంలోకి చేర్చడానికి పనివాళ్లు కావాలని ఊరంతా చాటింపు వేశారు. ఎవరైతే ఆ బస్తాలు మోస్తారో వాళ్లకి ఈ రోజు రెట్టింపు కూలి ఇస్తారట. ఆకాశం చూస్తే మబ్బులు దట్టంగా కమ్ముకుంటున్నాయి. వర్షం మొదలయ్యేలోపు మీరు వెళ్లి ఆ బస్తాలు మోస్తే మీ చేతికి డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో చికెన్ తీసుకొని రావచ్చు. మీరు తెచ్చేలోపు ఇక్కడ బిర్యానీ అన్నం ఉడుకుతూ ఉంటుంది. తెచ్చిన వెంటనే దమ్ చేసేద్దాం. ఏంటి, ఆ బస్తాలు మోయాలా? 100 బస్తాలుంటాయే. నా వల్ల ఎక్కడవుతుంది సుజాత? నేను ఎప్పుడూ అంత కష్టం చేయలేదు. నా చేతులు కందిపోతాయి. నా నడుము విపరీతంగా నొప్పి పుడుతుంది. ఈ ఒక్కరోజుకి పక్కింటి వాళ్ళని అడిగి అప్పు తీసుకురా. రేపు నేను ఏదో ఒక పనికి వెళ్లి తీరుస్తాను. దయచేసి ఇప్పుడు బస్తాలు మోయమంటే నా వల్ల కాదు. నీ రేపు ఎప్పటికీ రాదురా. ఇంట్లో ఆడవాళ్లు వండి పెడుతుంటే పడుకొని తింటున్నావు కదా, అందుకే నీకు నడుము నొప్పులొస్తున్నాయి. అయినా అప్పటికితే ఎవరూ ఇచ్చే స్థితిలో లేరు. కష్టం చేయకుండా ప్రతిఫలం ఆశించడం తెలివి తక్కువతనంరా. ఆకాశం చూడు ఎలా ఉరుముతుందో. ఏమండి, అమ్మమ్మ చెప్పింది నిజమే. మీకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే వెళ్ళి ఆ బస్తాలు మోసి డబ్బు తీసుకొనిరండి. లేదంటే ఈ మసాలా నీళ్లలో కాసిన్ని పప్పులు వేసి ఉడికించేస్తాను. ఈ చల్లటి వర్షంలో చప్పటి పప్పన్నం తినడానికి సిద్ధంగా ఉండండి. నిర్ణయం. బయట ఉరుములు మొదలయ్యాయి. ఏ క్షణమైనా వర్షం పడొచ్చు. సమయం మించిపోతుంది. ఆలోచించుకోండి. సుజాత మాటలతో రాము తీవ్రమైన కంగారులో పడిపోయాడు. ఒకవైపు గుమగుమలాడే బిర్యానీ వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ వాసనకు కడుపులో పేగులరుస్తున్నాయి. మరోవైపు బయట వర్షం పడే సూచనలు భయపెడుతున్నాయి. ఎలాగైనా సరే ఈరోజు బిర్యానీ తినాల్సిందే అని మనసులో బలంగా అనుకున్నాడు. ఇక గత్యంతరం లేక వెంటనే భుజాన ఒక తువాలు వేసుకుని పొలం వైపు పరుగు తీశాడు. పార్వతమ్మ, సుజాత ఒకరి ముఖం ఒకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. రాము పరుగు పరుగున పొలం దగ్గరికి వెళ్లేసరికి రంగన్నగారు ఎంతో ఆందోళనగా ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉన్నారు. అక్కడ 100కు పైగా ధాన్యం బస్తాలు ఆరుబయట పడున్నాయి. చల్లని గాలి మరింత వేగంగా వీస్తోంది. ఒరే రామో, నువ్వొచ్చావా? దేవుళ్ళ వచ్చావురా. ఆకాశం చూస్తే భయంకరంగా ఉంది. పెద్ద వాన పడితే ఈ ధాన్యమంతా తడిసి ముద్దయిపోతుంది. నా 6 నెలల కష్టం అంతా నీళ్ల పాలవుతుంది. పని వాళ్ళెవరూ దొరకడం లేదు. ఇలాగైనా ఆ పక్కనే ఉన్న గిడ్డంగిలోకి బస్తాలను చేర్చు. నీకు అడిగినంత కూలీ ఇస్తాన్రా. సరే రంగన్న గారు, మీరు దేనికి ఆందోళన పడకండి. మీరు డబ్బులు సిద్ధం చేసుకోండి. నేను బస్తాలన్నీ సురక్షితంగా లోపల వేస్తాను. రాము వెంటనే నడుం బిగించి బస్తాలు మోయటం ప్రారంభించాడు. అతను ఎప్పుడూ అంత కష్టం చేయలేదు కాబట్టి ఒక్కో బస్తా మోస్తుంటే అతని కాళ్లు వణుకుతున్నాయి. భుజాలు విపరీతంగా నొప్పి పుడుతున్నాయి. చల్లని గాలి వీస్తున్నా రాము ఒంట్లోంచి మాత్రం అలుపు వల్ల చెమటలు ధారగా కారుతున్నాయి. కాని అతనికి కళ్ల ముందు సుజాత వండుతున్న దమ్ బిర్యానీ, దాని గుమగుమలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ ఉత్సాహంతో తన నొప్పులని సైతం మర్చిపోయి ఎంతో కష్టపడి బరువులు మోస్తూ ఒక అరగంట వ్యవధిలో బస్తాలన్నింటినీ గిడ్డంగిలోకి చేర్చాడు. చివరి బస్తా లోపల పెట్టేసరికి అతని ఒళ్లంతా నొప్పులతో తీవ్రంగా అలసిపోయాడు. అప్పుడే వాన చినుకులు నెమ్మదిగా రాలటం మొదలైంది. షబ్బాష్ రాము, ఈ రోజు నీ వల్ల నా ధాన్యం సురక్షితంగా మిగిలింది. వాన మొదలైపోయింది. నువ్వు మహా బద్ధకస్తుడివి అనుకున్నాను. పనులకు పనికిరావని ఊరిలో అందరూ అనుకునేవారు. కాని నీలో ఇంతటి శ్రమజీవున్నాడని, కష్టపడే తత్వం ఉందని ఈరోజే తెలిసిందే. ఇదిగో నీ కష్టానికి తగిన ప్రతిఫలం, పట్టుకో. రంగన్నగారు సంతోషంతో 500 రూపాయల నోటు రాము చేతిలో పెట్టాడు. తన జీవితంలో మొదటిసారిగా తన సొంత కష్టంతో సంపాదించిన ఆ డబ్బుని చూడగానే రాము అలసట అంతా ఒక్కసారిగా మాయమైపోయింది. వాన చినుకులు పడుతున్నా పట్టించుకోకుండా పరుగు పరుగున వెళ్లి మాంసం దుకాణంలో చికెన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి పరిగెత్తాడు. అతను ఇంటికి చేరుకునేసరికి కుండపోత వర్షం మొదలైంది. సుజాత, నాయనమ్మా, ఇదిగో చికెన్. నేను సాధించాను. వాన పడే లోపే బస్తాలన్నీ మోసేశాను. నాకు 500 కూలీ వచ్చింది.
ఇప్పుడే ఈ చికెన్ వండి. నాకైతే విపరీతమైన ఆకలిగా ఉంది. నాకన్నా రా. ఈరోజు నువ్వు చెమటోడ్చి సంపాదించిన ఆ డబ్బు చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనురా. నువ్వు పడ్డ కష్టానికి నీ ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తోందిరా నాయనా. అబ్బా, ఈరోజు మీలో ఎంత ఉత్సాహముందండి. వర్షం పడకముందే అద్భుతం చేశారు. మీరు వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేసిరండి. ఈలోపు నేను దమ్ బిర్యానీ సిద్ధం చేస్తాను. రాము స్నానం చేసొచ్చేసరికి ఇల్లంతా బిర్యానీ వాసన గుమగుమలాడుతోంది. బయట జలజలా కురుస్తున్న వాన శబ్దం, లోపల వేడివేడి చికెన్ బిర్యానీ వాసన. రాము ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. సుజాత ఒక పెద్ద పళ్ళెంలో బిర్యానీ వడ్డించి పార్వతమ్మకు రాముకు తీసుకొనొచ్చింది. రాము ఎంతో ఆత్రంగా ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఆహా! సుజాత, అమృతం అంటే ఇదేనేమో. నా జీవితంలో ఇంత రుచికరమైన బిర్యానీ నేను ఎప్పుడూ తినలేదు. అసలు ఈ రోజు ఈ వంటకి ఇంత అద్భుతమైన రుచి ఎలా వచ్చింది? ఏవైనా కొత్త మసాలా వేసావా ఏంటి? నేను వండటంలో కొత్తదనం ఏమీ లేదండి. రోజూ వేసే మసాలాలే వేశాను. కానీ ఈరోజు దానికి అదనంగా మరొక మసాలా తోడైంది. అదే మీ కష్టం. ఇన్నాళ్ళు మీరు కష్టపడకుండా నేను వండి పెట్టింది తిన్నారు. కానీ ఈరోజు మీ సొంత చెమట చిందించి కష్టపడి సంపాదించిన డబ్బుతో తెచ్చిన ఆహారం తింటున్నారు. శ్రమించి సంపాదించిన అన్నం తింటుంటే ఆ రుచి వేరుగానే ఉంటుంది. ఆ కష్టం యొక్క విలువే ఈరోజు బిర్యానీని అమృతంలా మార్చిందండి. అవును రాము, ఒకరి మీద ఆధారపడి బతికే బతుకు కన్నా మన కాళ్ల మీద మనం నిలబడి కష్టపడే బతుకు ఎంతో గొప్పది. ఈరోజు నువ్వు మోసిన బస్తాల బరువు వల్ల నీ ఒళ్ళు నొప్పులు బాధపడుతుండొచ్చు. కానీ నీ మనసుకు మాత్రం ఎంతో ప్రశాంతత దొరికింది కదరా. సుజాత పార్వతమ్మ మాటలతో రాము ఆలోచనలో పడ్డాడు. తన చేతులకున్న కాయలు బస్తాలు మోసినప్పుడు పడిన బాధ గుర్తుకొచ్చాయి. కాని ఆ కష్టం వెనుక ఉన్న ప్రతిఫలం, ఆనందం అతనికిప్పుడు స్పష్టంగా అర్థమయ్యాయి. తనలో ఉన్న సోమరితనం ఎంత దారుణమైందో అతనికి ఇప్పుడు తెలిసొచ్చింది. అవును సుజాత, అవును నాయనమ్మ. మీరు చెప్పింది 100% నిజం. బద్ధకంగా పడుకుని తినే అన్నం కన్నా చెమటోడ్చి సంపాదించుకుని తినే గుప్పెడు అన్నం ఎంతో మధురంగా ఉంటుంది. ఈ చిన్న మాయోపాయంతో నా కళ్ళు తెరిపించారు. నాలో ఉన్న బద్ధకాన్ని ఈ వర్షంతో పాటు కడిగేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. రేపటి నుండి నేను కూడా ప్రతిరోజు పనికి వెళ్తాను. నా స్వంత కష్టంతోనే మన కుటుంబాన్ని పోషిస్తాను. ఇకపై నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడరు. చాలా ఆనందమండి. మీరు ఇలాగే కష్టపడితే మీరడిగినప్పుడల్లా నేను వేడివేడిగా మీకు నచ్చిన వంటలన్నీ వండి పెడతాను. ఇప్పుడు ప్రశాంతంగా భోజనం చేయండి. ఆ రోజు రాము కడుపు నిండా ఆ చికెన్ బిర్యానీని ఎంతో సంతోషంగా తిన్నాడు. బయట వర్షం కురుస్తున్నా వారి ఇంట్లో మాత్రం ఎంతో వెచ్చని ఆనందం వెల్లివిరిసింది. సుజాత తెలివితేటలతో రాము బద్ధకం పూర్తిగా దూరమైంది. పార్వతమ్మ మనసులోని భారం తగ్గిపోయి ఎంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు నుండి రాము కూడా 10 మందిలో ఒక శ్రమజీవిగా మారి అందరి మన్ననలు పొందుతూ గౌరవంగా బతకడం ప్రారంభించాడు. మనిషికి బద్ధకమనేది అతిపెద్ద బలహీనత. మన సొంత శ్రమతో సాధించిన దానికంటే మధురమైనది ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. తెలివైన మాటలతో సరైన సమయంలో ఒకరిని సరైన దారిలో పెట్టడమనేది అత్యుత్తమమైన మార్గమని, దానికి కుటుంబ సభ్యుల ఐకమత్యం ఎంతో ముఖ్యమని ఈ కథ మనకు తెలియజేస్తుంది. గోదావరి జిల్లాలోని రామచంద్రపురం అనే గ్రామం ఉండేది. ఎండాకాలం, మండుతున్న ఎండ. ఊరిలో మోతుబరి రైతు, కాని మహాపిసినారే. తన పాత చెప్పులకు కొబ్బరితాడు కడుతూ కూర్చొని ఉన్నాడు. అప్పుడే పొరుగింటి రైతు రామయ్య అక్కడికొస్తాడు. ఏమయ్యా రంగయ్య, ఎండలు మండిపోతున్నాయి. అయినా ఈ మండుటెండలో అదేం పనయ్యా? ఆ చెప్పులెప్పుడూ అరిగిపోయాయి, పైగా తెగిపోయాయి. దానికి ఆ కొబ్బరితాడు కట్టడం ఏంటి? కొత్తవి కొనుక్కోవచ్చు కదా. కొత్తవి కొనాలంటే మాటలా రామయ్య గారు? బజారుకెళ్ళి కొత్త చెప్పుల జత అడిగితే దుకాణం వాడు ఏకంగా ₹1/2 అడుగుతున్నాడు. ₹1/2 అంటే మాటలా? పొలంలో వారం రోజులు రక్తం చిందిస్తే గాని రాదు. ఈ పాత చెప్పులకి కాస్త తాడు బిగించి కడితే ఇంకో 6 నెలలు దర్జాగా నడిచేస్తాయి. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా ఏంటి? నీ పిస్నారితనం ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటారు లేవయ్యా. 10 ఎకరాల మాగాని ఉంది. ఇంట్లో పెట్టెల నిండా వెండి నాణాలు, బంగారు కాసులు ఉన్నాయి. ఎవరికోసం దాస్తున్నావయ్యా ఆ ఆస్తి? పోనీ నీ వంటి మీద ఉన్న ఆ పంచె చూడు. ఆకాశంలో చుక్కల కంటే నీ బట్టల మీద పడిన అతుకులే ఎక్కువగా ఉన్నాయి. కొత్త బట్టలు కూడా కొనుక్కోవా? కనీసం నీ ఇల్లు చూడు,
పెంకులు పగిలిపోయి వాన వస్తే కురుస్తోంది. ఆ కాస్త మరమ్మతులు చేయించవచ్చు కదా. కొత్త బట్టలు కొంటే మురికవుతాయి. వాటిని ఉతకడానికి చాకలివాడికి నెల నెల రూకలు ముట్టజెప్పాలి. ఈ పాత బట్టలైతే నేనే ఉతికేసుకోవచ్చు కదా. నా కష్టార్జితాన్ని వాళ్ళెవరో దోచుకోవడానికి నేనొప్పుకోను. ఇక ఇంటి పెంకులంటావా? సంవత్సరంలో వానలు పడేదెన్ని రోజులు? వానొస్తే ఓ మూల కూర్చుంటాను, ఎండొస్తే చెట్టు కింద కూర్చుంటాను. దానికి మరమ్మతుల పేరుతో మేస్త్రీలకు డబ్బులు పోయాలా? ఇంతలో ఊరి పెద్ద అయిన కరణం గారు చేతిలో ఒక పద్దుల పుస్తకం పట్టుకొని అక్కడికొస్తాడు. ఏంటి రంగయ్య, పంచాయతీ అంతా ఇక్కడే పెట్టినట్టున్నావు రామయ్యతో కలిసి? దండాలు కరణం గారు, దయచేయండి, కూర్చోండి. పంచాయతీ ఏముందండి, రామయ్య గారు ఊరికే పలకరిద్దామని వచ్చారు. మీరు ఈ మండుటెండలో నా గుమ్మం తొక్కారంటే ఏమైనా పనుందా అండి? అవునయ్యా, మన ఊరి రామాలయం గోడలు బీటలు వారాయి. పైకప్పు మరమ్మతులు చేయించాలి. ఊళ్ళో ఉన్న రైతులంతా తలో ₹1/2 విరాళం ఇస్తున్నారు. నీవు మోతుబరివి కాబట్టి కనీసం ₹1 చందా ఇస్తావని వచ్చాను. పద్దులో నీ పేరు రాసుకోమంటావా? రూపాయా? అయ్య బాబోయ్, ఈ ఏడు పొలంలో ఏపుగా దిగుబడి రాలేదు. ఉన్నదంతా కౌలుకే పోయింది. తినడానికి ఇంట్లో గింజలు లేక పస్తులుంటున్నాను. నా దగ్గర రూపాయి ఎక్కడుందండి? ఈ ఏడాదికి నన్ను వదిలేయండి. వచ్చే ఏడు తప్పకుండా నేనే స్వయంగా గుడికి వచ్చి ఇస్తాను. నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటయ్యా? ఊళ్ళో సగం డబ్బు నీ ఇనుప పెట్టెలోనే మూలుగుతోంది. ఊరి బాగు కోసం ₹1 అడిగితే నానా ఏడుపులేడుస్తున్నావు. నీ ఇష్టం, వస్తాను. కరణం గారు విసుక్కుంటూ వెళ్ళిపోతాడు. రామయ్య నవ్వుతూ తల పంకించి అతను వెళ్ళిపోతాడు. రంగయ్య ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలో అతని పొలంలో పనిచేసే కూలివాడు సుబ్బడు వస్తాడు. అయ్యా రంగయ్య గారు, పొలంలో గట్లు బాగు చేసి కలుపంతా తీసేశానయ్యా. వారం రోజుల కూలీ బాకీ పడ్డారు. ఇస్తే ఈ సాయంత్రం సంతకు వెళ్లి బియ్యం తెచ్చుకుంటాను. అలాగే ఎండ ప్రాణం తీస్తోంది. కాస్త మజ్జిగ ఉంటే ఇప్పించండి అయ్యా. కూలీనా? మొన్న పండక్కే కదరా నీకు 3 అనాలు ఇచ్చాను. అప్పుడే అయిపోయాయా? డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడితే ఎలాగరా సుబ్బడు? అయినా ఇప్పుడు నా దగ్గర చిల్లికవ్వలేదు. వచ్చే వారం ఇస్తానులే, వెళ్ళు. ఇక మజ్జిగ అంటావా? ఆవులు పాలు ఇవ్వడం మానేశాయి. అసలు ఇంట్లో తోడు పెట్టుకోవడానికే చుక్క పాలు లేవు. పంపు దగ్గరికెళ్ళి నీళ్లు తాగి వెళ్ళు. ఏంటయ్యా మీ వ్యవహారం? పొద్దస్తమానం మీ పొలంలో రక్తం చిందించినా కాసిన్ని మజ్జిగ నీళ్లు కూడా పోయారు. వచ్చే వారం ఖచ్చితంగా నా కూలీ ఇప్పించండి అని అంటూ సుబ్బడు విసుక్కుంటూ వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, వీడికి మజ్జిగ ఇస్తే అందులో ఉప్పు వేయాలి, నిమ్మకాయ పిండాలి. ఆ కరణం గారికేమో దేవుడి పేరు చెప్పి నా రూపాయి కాజేయాలని చూశాడు. ఎవరికి ఎలా అబద్ధాలు చెబితేనో గాని నా డబ్బులు మిగలవు. సరే, ఇక వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగిద్దాం. అబ్బా, ఈ వేసవి కాలంలో ఈ మంట ముందు కూర్చోవాలంటే ప్రాణాలు పోతున్నాయి. నేను ఇంత కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ పొట్ట కోసమే తగిలేయాలా? లేదు లేదు, దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. కాసేపు దీర్ఘంగా ఆలోచిస్తాడు. ఆ దొరికింది ఉపాయం. ఒకేసారి పెద్ద కుండలో 3 రోజులకు సరిపడా అన్నం వండేస్తే పోలా? నా అగ్గి పుల్లలు మిగులుతాయి, నా కట్టెలు మిగులుతాయి. అలాగే పాలు ఒకేసారి కాచి పెద్ద కుండలో తోడు పెట్టేస్తే సరిపోతుంది కదా. ఆహా రంగయ్య, నీ తెలివికి ఆ బ్రహ్మదేవుడు కూడా దాసోహం అవ్వాల్సిందే. అదేవిధంగా రంగయ్య పెద్ద కుండలో అన్నం వండుతాడు. పాలు తోడు పెడతాడు. 2 రోజులు గడిచిపోతాయి. 3వ రోజు మధ్యాహ్నం గదిలో భరించలేని ఉక్కపోత. వంటగది నుంచి విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. రంగయ్య వంటగదిలోకి వెళ్తాడు. ఏంటిది ఇంత కంపు కొడుతోంది? అన్నం కుండ మూత తీస్తాడు. అందులో అన్నం మెత్తబడి నీళ్లూరిపోయి బంకలా మారిపోయి ఉంటుంది. పైన తెల్లటి బూజు పట్టి ఉంటుంది. పక్కనే ఉన్న పెరుగు కుండ కూడా తెరిచి చూస్తాడు. అది పుల్లటి కంపు కొడుతూ పసుపు రంగులో ఉంటుంది. అయ్యో దేవుడా, నా అన్నమంతా పులిసిపోయిందే. ఈ పెరుగు విరిగిపోయి నీళ్ళలా మారిపోయిందే. ఇంత ఘోరం జరిగిపోయిందేంటి? అప్పుడే పక్కింటావిడ వెంకమ్మ చేతిలో ఒక గిన్నె పట్టుకుని వరండాలోకొస్తుంది. ఏవండి రంగయ్య గారు, ఏంటి మీ ఇంట్లోంచి ఎలుక చచ్చిన వాసనొస్తోంది? ఊరంతా కంపు కొడుతోంది. ఇంట్లో ఏమైనా జరిగిందా? రంగయ్య కంగారుగా కుండమూతలు పెట్టేసి బయటకొచ్చి, అదేం లేదే వెంకమ్మ,
ఇల్లు శుభ్రం చేస్తుంటే పాత చెత్త కాలింది. ఆ వాసనే అయి ఉంటుంది. అయినా నువ్వేంటి ఇటొచ్చావు? చెత్త వాసనకు పులిసిపోయిన కుళ్ళిపోయిన వాసనకు తేడా నాకు తెలియదనుకున్నారా? నిజం చెప్పండి, లోపల ఏం దాచారు? నాకు నిన్నటి కూరకు కాస్త ఉప్పు తక్కువైంది. అడిగి తీసుకుందామని వచ్చాను. అబ్బా, ఈ వాసన నేను భరించలేను. నేను వెళ్ళి చూస్తాను. వెంకమ్మ బలవంతంగా వంటగదిలోకి వెళ్లి ఆ కుండమూతలు తీస్తుంది. ఆ ఘోరమైన బూజు పట్టిన అన్నం, పులిసిన పెరుగు చూసి ముఖం చెట్లిస్తుంది. శివశివ, ఏంటండి ఈ దారుణం? ఈ ఎండాకాలంలో వండిన అన్నం ఇంకా ఉంచుకున్నారా? దానికి పురుగులు పడుతున్నాయి. ఆ పెరుగు చూస్తుంటేనే నాకు వాంతులొచ్చేలా ఉన్నాయి. ముందా కుండలు పట్టుకెళ్ళి పెరట్లో గుంత తీసి పాతిపెట్టండి. పాతి పెట్టడమా? ఎంత మాట అన్నావు వెంకమ్మా! ఈ అన్నం వండడానికి నేను ఖచ్చితంగా 6 తవ్వ బియ్యం వాడాను. ఆ బియ్యం ఖరీదు కానా? ఈ పెరుగు కోసం పాలు కొన్నాను. దానికి మరో అనా ఖర్చయింది. నా కష్టార్జితం 2 అనాలు ఆ కుండలో ఉంటే దాన్ని తీసుకెళ్లి మట్టిలో కలపమంటావా? మీకేమైనా మతిపోయిందా రంగయ్య గారు? ఆ బూజు పట్టినన్నం, అందులో పడిన ఈగలు, అది తింటే రోగాలొస్తాయి. ఆస్పత్రి పాలవుతారు. అప్పుడు ఈ 2 అనాల కంటే ఎక్కువే ఖర్చవుతుంది. పిచ్చి పనులు చేయకండి. దాన్ని కుక్కలకు కూడా పోయకండి. గమ్మున ఉండు వెంకమ్మ. నా ఆకలి నాకు తెలుసు. నా పొట్ట ఇనుములాంటిది. ప్రాణం గాలిలో ఉంటుంది, కాని నా డబ్బు నా పెట్టెలో పదిలంగా ఉంటుంది. ఈ పచ్చనోట్లు, ఈ వెండి నాణేలు సంపాదించడానికి ఆ పొలంలో అహోరాత్రులు నేను పడిన కష్టం గుర్తుకొస్తే ఈ అన్నం నాకు అమృతంలానే కనిపిస్తుంది. ఉప్పు కావాలంటే రేపిస్తాను. నువ్వు దయచేయి. మీ కర్మ. ఎవరి ప్రాణం వాళ్లది. నేను చెప్పాల్సింది చెప్పాను. రేపేమైనా జరిగితే ఈ ఊరి జనాన్ని పిలవకండి. వెంకమ్మ గొణుక్కుంటూ వెళ్ళిపోతుంది. రంగయ్య తలుపులు గడియ పెట్టుకుని ముక్కు గట్టిగా మూసుకుంటాడు. ఒక పళ్ళెంలో ఆ బూజు పట్టిన అన్నాన్ని వేసుకుంటాడు. ఆ పుల్లటి పెరుగును కలుపుతాడు. జిగటగా ఉన్న ఆ ముద్దలను గబగబా నోట్లో వేసుకుని మింగేస్తాడు. కడుపులోకి వెళ్తున్న ప్రతి ముద్ద చేదుగా అనిపిస్తున్నా, అబ్బా, ఏదైతేనే నా 2 అనాలు దక్కాయి. నా డబ్బు మిగిలింది. అంతా బాగానే ఉంది. ఆ రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రంగయ్య మంచం మీద పడుకుని బాధతో మెలికలు తిరుగుతూ ఉంటాడు. అమ్మో, అబ్బా, నా కడుపు! రామయ్యో, వెంకమ్మా, ఎవరైనా కాపాడండ్రోయ్! కడుపు కాలిపోతోంది. ఓ శివా! నేను దాచుకున్న ఆ వెండి నాణాలు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నట్లుగా ఉన్నాయి. అరెరే! ఆ వెంకమ్మ మాట విని ఈ కుళ్ళిపోయిన తిండి పారేసి ఉంటే ఎంత బాగుండేది. వెంటనే వాంతి చేసుకుంటాడు. మంచం మీద నుంచి కింద పడిపోతాడు. అమ్మో, వాంతులు ఆగట్లేదే. కింద కూర్చోలేకపోతున్నాను. శరీరంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోతోంది. నా కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. ఆ 2 అనాలు పోతే పోయాయి అనుకోవాల్సింది. ఎవరైనా నన్ను కాపాడండి. స్పృహ తప్పి నేల మీద పడిపోతాడు. తెల్లవారుతుంది. పొరుగింటి రామయ్య తన సహాయకుడు కుర్రాడు పుల్లయ్యతో కలిసి రంగయ్య ఇంటికొస్తాడు. తలుపులు తీయకపోవడంతో అనుమానమొస్తుంది. రంగయ్య, ఓ రంగయ్య, ఏమయ్యా, పొద్దుటే పొలం వెళ్ళేవాడివి ఇంకా తలుపులు తీయలేదేంటి? ఏమైంది? ఒరే పుల్లయ్య, పద, ఈ తలుపులు పగలగొడదాం. లోపలేదో జరిగినట్లుంది. తలుపులు బద్దలు కొట్టుకొని రామయ్య, పుల్లయ్య లోపలికొస్తారు. ఆ దుర్గంధానికి ముక్కులు మూసుకుంటారు. అయ్య బాబోయ్, ఏంట్రా ఈ కంపు? ఇదిగో చూడు, మన రంగయ్య తాత నేల మీద పడిపోయాడు. రామయ్య ఆందోళనగా నాడి పట్టుకొని, శివ శివ, నాడి ఆగిపోయేలా ఉంది. ఒరే పుల్లయ్య, నువ్వు పరుగు పరుగున వెళ్ళి పక్క ఊరిలో ఉన్న ఆయుర్వేద పండితుడు సుబ్బయ్య శాస్త్రి గారిని తీసుకురా. దారిలో కరణం గారికి కూడా విషయం చెప్పు. ప్రాణం గాలిలో దీపంలా ఉంది. పరిగెత్తు. పుల్లయ్య పరుగున వెళ్తాడు. గంట వ్యవధిలో వైద్యుడు సుబ్బయ్య శాస్త్రి, కరణం గారు, వెంకమ్మ అందరూ అక్కడికొస్తారు. శాస్త్రి రంగయ్య నాడి పట్టుకొని పరీక్షిస్తాడు. రామయ్య, పరిస్థితి చాలా విషమంగా ఉంది. కుళ్ళిపోయిన ఆహారం ఏదో తిన్నాడు. వాత పిత్త కఫాలు పూర్తిగా అదుపు తప్పాయి. పేగుల్లో విషం నిండిపోయింది. శరీరంలో ప్రాణవాయువు అడుగంటిపోయింది. నేనప్పుడే చెప్పాను శాస్త్రిగారు. 3 రోజుల నాటి బూజు పట్టిన అన్నం, పురుగుల పెరుగు తింటుంటే నేను వారించాను. 2 అనాలు దండగవుతాయని నా మాట వినకుండా ఆ విషాన్ని మింగాడు. గోడికి రూపాయి ఇవ్వమంటే లేదన్నాడు. కూలీవాడికి మజ్జిగ పోయమంటే పోయలేదు. ఆ పాపమే ఇప్పుడు ఇలా చుట్టుకుంది. అయ్యా శాస్త్రి గారు, ఎలాగైనా ఆయన ప్రాణాలు కాపాడండి.
ప్రాణాలు నిలపాలంటే తక్షణమే స్వర్ణ భస్మం, కస్తూరి మాత్రలు వాడాలి. అవి చాలా అరుదైనవి, అత్యంత ఖరీదైనవి. పైగా రాత్రింబవళ్ళు పక్కనే ఉండి వైద్యం చేయాలి. నేను నా వంతు శాయశక్తిలా ప్రయత్నిస్తాను. మిగతాది ఆ భగవంతుడి దయ. వారం రోజుల పాటు శాస్త్రి అక్కడే ఉండి వైద్యం చేస్తాడు. ఊరి జనాలు పుల్లయ్య, వెంకమ్మ సపర్యలు చేస్తారు. వారం తర్వాత రంగయ్య మంచం మీద లేచి కూర్చుంటాడు. నీరసంగా ఉంటాడు. పక్కన్నే రామయ్య, కరణం గారు ఉంటారు. శాస్త్రి గారు, మీకు కోటి దండాలు. చచ్చిపోయాననుకున్న నన్ను మళ్ళీ బతికించారు. ఈ జన్మకు మీరు దేవుడితో సమానం. రంగయ్య, ఇందులో నా గొప్పేమీ లేదు. అంతా ఈశ్వరుడి కృప. సరే, నీకు ప్రాణాపాయం తప్పింది. ఇక నేను వెళ్ళాలి. నా మందుల ఖర్చు, నా వారం రోజుల శ్రమ మొత్తం కలిపి వైద్యం రుసుము కింద 200 రూపాయలు ఇవ్వు. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. 200 రూపాయల? అమ్మో! చూసావా రంగయ్య, చావు అంచుల దాకా వెళ్ళి వచ్చినా ఆ డబ్బు మీదున్న వ్యామోహం చావలేదు. వెంకమ్మ మాట వినకుండా 2 అణాలు మిగుల్చుకుందామని విషం తిన్నావు. దాని ఫలితమే ఈరోజు నీ చేతుల మీదుగా 200 రూపాయలు ఖర్చు పెట్టిస్తోంది. ఆ శివుడు దయ లేకపోతే ఈ వెండి నాణేలు నిన్ను బతికించేవా? ఈ పచ్చనోట్లు నీకు ఊపిరి పోసేవా? అవును రంగయ్య, కూలివాడు సుబ్బడికి పిడికెడు అన్నం పెడితే వాడు దీవించేవాడు. నేను అడిగినప్పుడు గుడికి రూపాయి ఇస్తే పుణ్యం దక్కేది. నువ్వు చేసిన ఆ పాపమే నీకు ఈ రూపంలో ఖర్చు పెట్టిస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరువు. తప్పు చేశాను శాస్త్రి గారు, తప్పు చేశాను కరణం గారు. నా కళ్ళకు కమ్మిన డబ్బు పొరలు ఇప్పుడు తొలగిపోయాయి. నా డబ్బులన్నీ బీరువాలో నిద్రపోతున్నాయి. నేను మాత్రం పస్తులుంటూ రోగాల పాలవుతున్నాను. ధనం మనిషి ప్రాణాలను రక్షించుకోవడానికి, ఆపదలో ఉన్న తోటివారికి సాయం చేయడానికి ఉపయోగపడాలి. ఏ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తామో ఆ దేహాన్ని నాశనం చేసి ఆ డబ్బును మిగుల్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఈ దరిద్రపు పిసినారితనాన్ని వదిలిపెట్టి ఉన్నంతలో మంచి తిండి తిని ఆరోగ్యాన్ని కాపాడుకో. రంగయ్య పెట్టెలోంచి 200 రూపాయలు తీసి శాస్త్రి చేతిలో పెడుతూ, ఇదిగోండి శాస్త్రి గారు, రామయ్య గారు, వెంకమ్మ, నన్ను క్షమించండి. ఇక మీదట నా ఆరోగ్యం కోసం, నా తోటి వాళ్ళ సంతోషం కోసం ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడను. నాకు డబ్బు కంటే నా ప్రాణం, నా ఆరోగ్యం ముఖ్యమని తెలిసొచ్చింది. రేపే సుబ్బడికి వారం రోజుల కూలీతో పాటు బోలెడు మజ్జిగ ఇస్తాను. కరణం గారు, ఆ గుడి మరమ్మతులకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. విన్నావా ఊరంతా? మన పిసినారి రంగయ్య పూర్తిగా మారిపోయాడు. ఇదొక వింతే సుమా. అందరూ నవ్వుతారు. రంగయ్య కూడా తన పాత తత్వాన్ని తలుచుకొని సిగ్గుతో నవ్వుతాడు. పిసినారితనం ప్రాణాలకే ప్రమాదం. లోభత్వం వల్ల మనిషి తన విచక్షణను కోల్పోయి తనకు తానే కీడు చేసుకుంటాడు. ఈ సృష్టిలో ఆరోగ్యం కంటే, ప్రాణం కంటే డబ్బు ఏమాత్రం ముఖ్యం కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం.